అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం సుస్వాగతం. 74వ భాగంలో జిజియాబాయి తానాజీని కొండనా కోటను జయించమని కోరడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో తానాజీ కొండనా కోటలో ప్రవేశించడం గురించి తెలుసుకుందాం. తానాజీ కొండనా కోటపై దాడి చేయవలసిన రోజు నిర్ణయం అయ్యింది. అతనితో ఉన్నవారు అతని తమ్ముడు సూర్యాజీ, 500 మంది మెరికల వంటి మావళేలు. మరాఠా సంప్రదాయ కథనాల ప్రకారం తానాజీ మేనమామ సేలార్ మామగా చెప్పబడే 80 సంవత్సరాల వృద్ధుడైన వీరుడు కూడా ఉంటాడు. స్వరాజ్యం పట్ల తానాజీ అకుంఠితమైన నిష్ట కలిగి తన కుటుంబం కంటే కర్తవ్య పాలనకే ప్రాముఖ్యత ఇచ్చేవాడు. అందుకనే యుద్ధానికి బయలుదేరే ముందు అదీ లగీన్ కొండన్యాచం మగ్ రాయబాచం అని అంటాడు. తానాజీ నోటి నుంచి వచ్చిన ఈ మాట మరాఠీలో నేటికి ప్రసిద్ధమైన నానుడిగా మిగిలి ఉంది. అంటే ముందు కొండనా కోటతో పెళ్లి, ఆ తరువాత రాయబా పెళ్లి అని అర్థం. తానాజీ కొండనా కోటపై దాడి చేసిన రోజు సామాన్య శకం 1670 ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి. తానాజీ మావళే వీరులతో రహస్య మార్గాల గుండా పయనం అవుతాడు. ఆనంది బారి అనే చోట తన వేషాన్ని మార్చి ఒక గ్రామ పెద్దలాగా దుస్తులు ధరిస్తాడు. ఒక్కడే ప్రయాణించి కొండనా కోట పొలిమేరలో ఉన్న మొఘల్ సైనిక శిబిరాన్ని చేరుతాడు. అక్కడ పహరా కాస్తున్న సైనికులు కోలీ కులం వారైన హిందువులే. వారు తానాజీని చుట్టుముట్టగా తాను సకారా గ్రామ పటేళ్లని, అడవిలో పులిని చూసి పారిపోయి ప్రాంతానికి వచ్చానని తానాజీ చెప్తాడు. వారది నిజమని నమ్ముతారు. వారందరికీ తానాజీ ఒక్కపొడి, నల్లమందు, బంగారు కాసులు పంచి పెడతాడు. అలా వారిని మచ్చిక చేసుకుంటాడు. వారంతా తానాజీ వశమై తమకు తెలిసిన కోట రహస్యాలను వెల్లడిస్తారు. ఉదయభాను రాథోడ్ కోటకు అధిపతి. కోటలో 1800 మంది పఠాన్, అరబ్బు, రాజపుత్ర సైనికులు ఉన్నారు. ఉదయభాను స్వయంగా వీరాది వీరుడు. దీనికంటే మరొక ముఖ్య సమాచారాన్ని వారు అందిస్తారు. అదేమిటంటే కొండనా కోటకి కుడివైపున ఉన్న డోంగ్రీ కొండవాలు నుంచి కోటలోకి చేరుకోవడం సులభమని చెప్తారు. పోవడాలనే మరాఠీ జానపద గేయాలు ఉదయభాను గురించి చాలా అతిశయంగా వర్ణిస్తాయి. వాటి ప్రకారం అతడికి 18 మంది భార్యలు. అతడు భోజనానికి కూర్చుంటే 1.5 మేక మాంసము, 1.25 మనుగు అన్నం తింటాడు. శివాజీ కాలం నాటి మహారాష్ట్ర ప్రాంతంలోని మనుగు పరిమాణం నేటి 37 కిలోల బరువుకు సమానం. అతని వద్ద మనుషులను చంపడంలో ఆరితేరిన చంద్రావళి అనే ఏనుగుంది. ఉదయభానుడికి 12 మంది కుమారులు. వారంతా తండ్రిని మించిన వీరులు. ఉదయభానుకి తోడు నీడ సర్దార్ సిద్ది హిలాల్. ఇతడికి 9 మంది భార్యలు. ఇతడు ఒకసారి భోజనానికి కూర్చుంటే సగం మేక మాంసాన్ని, సగం ఆవు మాంసాన్ని, మనుగు అన్నాన్ని తింటాడు. ఇలా కోలీల దగ్గర నుంచి సమాచారం తెలుసుకున్న తానాజీ మావలేలతో కలిసి రహస్య మార్గాల ద్వారా కొండనా కోట దగ్గరకు చేరుకుంటాడు. ఆ చీకటిలో దుర్గ ప్రాకారానికి దిగువన గుట్ట చాటున నిలుస్తారు. తానాజీ ఆ చీకట్లోనే కోటగోడను ఎగాదిగా చూసి 40 అడుగుల పైమాట అని సేలార్ మామతో అంటాడు. అవును, ఇప్పుడు మనం చాలా ధైర్యంగానూ నేర్పుగానూ మెలగవలసి ఉంది అంటూ తానాజీ ఓ క్షణం ఆలోచన చేస్తాడు. తుదకో వ్యూహం స్ఫురిస్తుంది. తమ్ముడు సూర్యాజీతో తానాజీ ఇలా చెప్తాడు. సూర్య, నేను 50 మందితో మన యశ్వంత్ సాయంతో కోట గోడ ఎగబాకి తలుపులు తెరుస్తాను. అప్పటిదాకా ఆ గుట్టమాటున దాగి ఉండు. తలుపులు తెరవగానే లోనికి వచ్చేయండి. ఇదే మంచి పద్ధతి. కోటలో 2000 దాకా ఫౌజు ఉంటుంది. అందులో ఎక్కువ మంది నల్లమందు తిని మద్య మాంసాలు సేవించి తూగుతూ ఉంటారు. వారందరినీ మట్టు పెట్టడానికి ఇదే మంచి సమయం, జాగ్రత్త అని అంటాడు. సూర్యాజీ మిగిలిన మావలలతో కలిసి ముందుకు నడుస్తాడు.
వారంతా నక్కుతూ వెళ్లి కళ్యాణ్ ద్వారానికి సమీపంలోని బండల మాటున ఒదిగి ద్వారం వైపే చూస్తూ కూర్చుంటారు. మామా, నువ్వు కూడా సూర్య వెంట ఉండకపోయావా అని తానాజీ అంటాడు. లేదురా తానా, ఈరోజు నేను నీతోనే ఉంటానని సేలార్ మామ అంటాడు. అతని దృఢ స్వరంలోని దృఢ నిశ్చయం వెనక ఏదో ఆందోళనను తానాజీ పసిగడతాడు. తానాజీ మరేమీ మాట్లాడలేదు. సహజంగానే సేలార్ మామ మేరు పర్వత సమాన వీరుడే. ఎన్నో యుద్ధాలలో ఆరితేరిన వృద్ధమూర్తి ఈరోజు తన కోసం ఎందుకు కలవరపడుతున్నాడు. అయినా తానాజీలోని ధైర్యం రవ్వంతైనా చెక్కు చెదరలేదు. కోటగోడ పైకి చూస్తాడు. ఎవరు పహరా కాస్తున్న ఆచూకీ లేదు. సంచిలో నుంచి ఉడుము బయటికి తీస్తాడు. దాని పేరు యశ్వంత్. ఇది తానాజీకి చాలా ఇష్టమైనది. దాని నడుముకు బలమైన మోకు కడతాడు. తానాజీ చేతిలోకి తీసుకుని దానిని మృదువుగా నిమిరి ప్రోత్సహిస్తాడు. జంకు లేకుండా విజయాన్ని అందించు అని ఉడుమును కోటగోడ మీద ఉంచి దానిని చేతితో తట్టి సైగ గావిస్తాడు. తానాజీ మాటలు తెలిసిన దానిలాగా ఆ ఉడుము కోటగోడ పైకి ఎక్కనారంభిస్తుంది. కొంతసేపటికి తాడు వదులు కాసాగింది. ఉడుము పైకి వెళ్లకుండా కిందికి రాసాగింది. పైకి వెళుతున్న ఉడుము కిందకి వస్తే అది చాలా అశుభ సూచికమని అచ్చటున్న వారందరూ కలవరపడతారు. తానాజీతో సేలార్ మామ ఈరోజు దాడి ప్రయత్నాలను విరమించుకొని ఇంకొక రోజు వద్దామని అంటాడు. కానీ తానాజీ అంగీకరించలేదు. ప్రాణాలు పోయినా సరే వెనక్కి వెళ్లడం మాత్రం సాధ్యం కాదు. జిజియాబాయికి తన ముఖాన్ని చూపించలేనని అంటాడు. తానాజీ ఉడుముకు కట్టిన తాడును కదిలించి, ఇప్పటి వరకు 27 కోటలను జయించేందుకు తోడ్పడ్డావు. ఈ రోజు ఎందుకు ఇలా చేస్తున్నావు? కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నేను వెనకంజ వేయడానికి వీలు లేదు. పైకి వెళ్ళు అని గద్దించి మాట్లాడగా ఆ ఉడుము పాక్కుంటూ వెళ్లి కోటగోడ పై అంచును కరుచుకొని కూర్చుంటుంది. తానాజీ అక్కడున్న వారికి ఏమేమి చేయాలో వివరంగా చెప్పి మోకులాగి చూస్తాడు. లాగిన కొద్దీ ఉడుము గట్టిగా బిగుసుకుంటుంది. శబాస్ బేటా అంటూ తానాజీ యశ్వంతుని మెచ్చుకుంటాడు. కొంచెం దూరాన గుట్టమాటున ఉన్న సూర్యాజీ ప్రభుతుల వైపు దృష్టి సారిస్తాడు. ఒక్కమారు కళ్ళు మూసి జై భవానీ అని చిన్నగా అంటాడు. తాడు పట్టుకొని పైకి ఎగబ్రాకాడు. నీలాకాశంలో మెరిసే నక్షత్రాల కాంతిలో మావలేలు తానాజీ సాహసాన్ని ఆశ్చర్యంతో చూడసాగారు. చూస్తుండగానే పైకి ఎగబాకుతాడు. ఆ తరువాత ఒకరిద్దరు మావలేలు తాడు సాయంతో పైకెక్కి తమ వెంట తెచ్చిన తాళ్లతో చేసిన నిచ్చెనలను కిందకి వదలగా మిగిలిన వారందరూ ఆ నిచ్చెనల సహాయంతో వరుసగా పైకెక్కుతారు. మావలేలు ఎక్కుతున్న సమయంలో గస్తీవాడొకడు చూసి శత్రువు అని కేక వేయబోతాడు. వెంటనే తానాజీ ఒక్క ఉతుటున ఆ పహరావాడి తలను ఒక్క వేడితో నరుకుతాడు. అతని శరీరం కోటగోడ నుంచి కింద పడి పెద్ద శబ్దం వస్తుంది. తరువాతి భాగంలో తానాజీ ఉదయభానుల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఈ జాతీయ మహావీరుడి గురించి అందరికీ తెలియజేయడంలో మీ వంతు సహకారం అందించండి.